విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి రేపే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ కానీ ఒక వీడియో కానీ చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోని చాలా మంది షేర్ చేస్తూ ఉన్నారు కూడా. మరి వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పేసి మనం డిసెంబర్లో జరిగిందని చెప్పేసి అప్పట్లో అందరం కూడా చూసాము. కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. కొంతమంది వాటిని నమ్మారు, ఇంకొంతమంది నమ్మలేదు, ఇంకొంతమంది ఏఐ క్రియేటెడ్ అని చెప్పారు. సో ఆ తర్వాత రష్మిక గారిని అడిగినప్పుడు కూడా అదంతా కూడా చెప్పేది కాదు, అయ్యేటప్పుడు కాలమే చూసుకుంటుంది, ఏదో విధంగా అవుతూనే ఉంటుందని చెప్పేసి తను కొంచెం రిలేటెడ్గా సమాధానం అయితే చెప్పేది. సో మనం చూస్తూ ఉంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ వాళ్ళ యొక్క ఆచారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క జాతకాలు కావచ్చు, ఆ విధంగా కుదిరినటువంటి ముహూర్త బలం ఇది ఫిబ్రవరి 26 అని చెప్పేసి మనకు అఫీషియల్గా బయటకున్నటువంటి, అంటే అఫీషియల్గా అంటే వాళ్ళు కూడా చెప్పింది కాదు, జస్ట్ మనమే అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతూ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి రేపే, అండ్ మనందరికీ తెలుసు ఉదయ్పూర్ ప్యాలెస్లో చేసుకుంటున్నారు రాజస్థాన్లో అని చెప్పేసి. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అన్ని కూడా పూర్తయిపోయాయి అని చెప్పేసి వాళ్ళు ఆ వీడియోలో మాట్లాడుతూ వీడియోని మాత్రం పోస్ట్ చేశారు. మరి ఇది ఎంతవరకు నిజమో అక్కడ చూస్తూ ఉంటేనేమో ఆ వీడియోలో అక్కడ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి, ఆ అమ్మాయిలు వీళ్ళ పెళ్లి అని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి అధికారికమైనటువంటి పోస్ట్ కానీ అనౌన్స్మెంట్ కానీ ఏది కూడా లేదు. నార్మల్గా ఇంకా ఎంగేజ్మెంట్ అంటే ఓన్లీ రెండు కుటుంబాల మధ్య చాలా సీక్రెట్గా చేసుకున్నారు, అండ్ ఆ తర్వాత ఫోటోస్ అనేవి బయటకు వచ్చాయనుకోండి. బట్ పెళ్ళి అనేది ఖచ్చితంగా వాళ్ళకంటూ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళ కోసమైనా కూడా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారనే విషయాన్ని ఖచ్చితంగా బయటికి చెప్పాలి, అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వాలి. సో మరి ఫిబ్రవరి 26కి అని చెప్పారు, కానీ ఇప్పుడేమో ఆ ఇద్దరు అమ్మాయిలు అసలు వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఆ ఏర్పాట్లు ఏంటి, నిజంగా వాళ్ళ పెళ్ళైనా వేరే వాళ్ళ పెళ్ళి అయితే ఆ విధంగా సరదాగా చెప్పారు, లేకపోతే నిజంగానే వీళ్ళు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారా? సో ఇలాంటి రకరకాల అనుమానాలు అయితే ప్రేక్షకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ నిజమవుతే మాకెవరికి చెప్పకుండా అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా మీరు ఈ విధంగా చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఎంగేజ్మెంట్ కూడా అదే విధంగా చేసుకున్నారు, పెళ్లి కూడా ఈ విధంగా చేసుకోవడం సరైంది కాదు. మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. విజయ్ దేవరకొండ గారు అంటే మరి ఆయనకు చాలా అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, బట్ విజయ్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళు చాలా అభిమానం చూపిస్తూ ఉంటారు ఆయన మీద. సో అదేవిధంగా రష్మిక గారి గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం అయితే అసలే లేదు. ఆమె నేషనల్ క్రష్ అని చెప్పేసి ఆమెకు ఒక బిరుదు కూడా అభిపోయింది. సో అలాంటి వ్యక్తులు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తారు, అరే మేము కూడా చూడాలి అనే విధంగా కూడా ఆశ కూడా వాళ్ళకు ఉంటుంది. సో అలాంటిది అభిమానులు మొత్తం కూడా ఈ విధంగా అంటే ఒక రకంగా అవమానపరుస్తున్నారా అని చెప్పేసి కూడా వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ఆ అమ్మాయిలు చెప్పినటువంటి ఆ వీడియో నిజమా కాదా అని చెప్పేసి ఎవరు కూడా తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళిద్దరే ఎవరైనా ఒకరు బయటికి వచ్చి అఫీషియల్గా చెప్తే తప్ప దాని గురించి ఒక క్లారిటీ అయితే రాదు. బట్ మీరేమనుకుంటున్నారు ఆ వీడియో చూసిన తర్వాత? ఖచ్చితంగా కామెంట్ చేయండి.